అందరికీ నమస్కారం. ఇటీవల ఒక వైసీపీ పోరంబోకు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఆయన పేరు కూడా చెప్తా. ఈయన ఎవరో తెలుసు కదా, హార్పిక్. ఈయన పేరు హార్పిక్ రెడ్డి, వైసీపీ హార్పిక్ రెడ్డినా. ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి చేతికి ఏదో కట్టుకట్టుకో ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ లోఫర్. పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగి భుజానికి చెయ్యి కట్టేస్తున్నారు. 2 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. దాన్ని కదిలించకూడదని కూడా చెప్పడం జరిగింది. అంత మాత్రం కూడా తెలియదు ఈ యజ్ఞానికి. నరేంద్ర మోదీ గారు వచ్చారు, ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన పోయాడు, మాట్లాడాడు. దాంట్లో తప్పే ఉంది. చిడతలు అంటాడు ఏంది పోరంబోకు. ఏం ఢిల్లీకి పోయి వీళ్ళ నాయకుడు 33 ముడ్డు కింద ఉండే కేసుల గురించి ఢిల్లీకి పోయి మోదీ గారి కాళ్ళకు మొక్కలా? ఏమయ్యా హార్పిక్ రెడ్డి, పోలీసు వాళ్ళు వస్తే అరెస్ట్కి నువ్వు పోయి బాత్రూంలో కూర్చొని దోంకొని హార్పిక్ పట్టుకోవాలా తాగుతానని చెప్పా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చిన్న కోడిక తడి గీసుకోగానే ఇంత పెద్ద కట్టుకొని పోయి తెలంగాణలో దోంకోలా? చిన్న గులకర ఒకటి తగలంగానే ఇంత పెద్ద కట్టుకోలా? యాక్షన్ చేయలే? పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ చేయరు. కళ్ళజోళ్ళు పంపిణీ అనంటే చేతితో నేస్తా చేతి వృత్తుల వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ కూడా కళ్ళ టెస్టులు చేయించి ఉచితంగా అద్దాలు ఇచ్చాడు. ఆయన చెక్ చేశాడు. అది తప్ప? ఒరే ఏడవలనేది ముందుకి వెనకూగినట్టు మీ జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ నాయకులు రూపాయి సాయం చేయలేరు. ప్రజలకు రూపాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆదుకోలేరు. పవన్ కళ్యాణ్ గారు చేస్తే మాత్రం ఏడుస్తారు. అదేమన్నట్టు నువ్వు సిగ్గు శరం లేకుండా పాసి నోరేసుకుని ఏం మాట్లాడుతున్నావా వెంకటరెడ్డి, హార్పిక్ వెంకటరెడ్డి? నిన్నే అడిగేది. పవన్ కళ్యాణ్ గారికి యాక్షన్ చేయాల్సినంత అవసరం లే. ఈరోజు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఆయన వంతు ఆయన చేయగలిగింది ఆయన జోబులు డబ్బులు పెట్టి చేస్తున్నాడు. మరి మీ 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా